ఇబ్రహీంపట్నం మండలాల్లో క్వారీల అక్రమ తవ్వకాలు ఆపాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల ఇబ్రహీంపట్నం మండలాల్లో క్వారీల అక్రమ తవ్వకాలు ఆపాలని సిపిఐ జిల్లా సమితి ఆందోళన చేపట్టింది. ఈ మేరకు సిపిఐ నాయకులు దోనపూడి శంకర్ మాట్లాడుతూ క్వారీలో భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగడం వల్లే కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కొండపల్లిలో పరిశ్రమల కారణంగా కాలుష్యం తారాస్థాయికి చేరిందని స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి క్వారీలు కాలుష్యంపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కిలా వైపు నుంచి వెళ్ళేటువంటి కృష్ణానదిలో వాటర్ కలుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అయినటువంటి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ కింద వల్ల కూడా ఈ వ్యర్థ పదార్థాలని తాగేటువంటి పరిస్థితి. అందువల్ల ఈ పారిశ్రామిక కాలుష్య కారణం నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే విజయవాడ కొండపల్లి ఇబ్రహీంపట్నంలో 4000 పరిశ్రమలు ఉన్నాయి. ఈ 4000 పరిశ్రమల్లో ఒక విజయవాడ నగరంలో 2000 ఉంటే 2000 కొండపల్లి ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? కాలుష్య నివారణ బోర్డు ఏం చేస్తుంది? మామూళ్ళ మత్తులో జరుగుతూ ఉన్నది, యాజమాన్యాల తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి VTPSలో ప్రమాదం జరిగింది, ఒళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితి. అటు అల్ట్రాటెక్ నుంచి రామ్కో నుంచి వాళ్ళ ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా ప్రమాదాలమయంగా క్వారీలు కార్మికుల పాలిట సమాధులుగా కోరీలుగా మాట్లాడినటువంటి నేపథ్యంలో సిపిఐ నిరంతర పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. కాబట్టి క్వారీ కార్మికులకు తక్షణమే 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ప్రధానమైనటువంటిది హద్దులు ప్రకటించాలని చెప్పి, అలాగే పారిశ్రామిక కాలుష్యం రాబోయేటువంటి కాలంలో కొండపల్లి VTPSల పారిశ్రామిక కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడటానికి అఖిలపక్ష ఏర్పాటు చేసి దాని తరఫున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి సిపిఐగా